నమస్కారం. వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఎప్పటిలాగా కూడా ఈ వారం కూడా మీ ముందుకు వచ్చేసాం. అయితే ఈ వారం హాట్ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ డిస్కస్ చేయడం కోసము, అలాగే ఏంటంటే లాస్ట్ వీక్లో ఏం జరిగింది తెలుసుకోవడం కోసం మనకి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. నమస్తే అండి సార్. సో సార్ ఏంటి సార్ మరి ట్రంప్, పుతిన్ అలాగేంటంటే వాళ్ళ మీటింగ్, అలాగంటే లాస్ట్ వీక్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, అసలు ఇలా ఉండబోతోంది, అసలు ఏంటంటే ఒక 2 నెలల బట్టి ఏంటంటే కొద్దిగా తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, అట్లా అన్నీ ఉన్నాయి కదా. మరి దీని మీద అసలు ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్. సో సార్ ఫస్ట్ లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? లాస్ట్ వీక్ మార్కెట్ అంటే అంతకుముందు వీక్ 24,400 క్లోజింగ్. సో మనం ఏమనుకున్నాం, పాజిటివ్ క్లోజ్ అవుద్ది అనుకున్నాం. అవును సార్. 24,630 క్లోజ్ అయింది. సో పాజిటివ్ గానే క్లోజ్ అయింది. వరల్డ్ మొత్తం ఆ మీటింగ్, ట్రంప్ పుతిన్ మీటింగ్ కోసమే చూసింది కాబట్టి దానికోసమే అన్నట్టు 1 డే ప్లస్ 1 డే మైనస్ అక్కడక్కడే అంతే. మెయిన్ అంటే కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ అనుకోవచ్చు. లాస్ట్ డే కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అయింది. సో ఏదైనా కొంచెం ఇది రావచ్చు. అంటే మనకి ట్రంప్ మీటింగ్ నిన్న జరిగింది. సో 3 hours మీటింగ్, బట్ ఎండ్ ఆఫ్ ద మీటింగ్ ఇట్స్ ఇన్కన్క్లూజివ్. సో ఇంకా అంటే సరైన ఇది రాలేదు. సో అండ్ దెర్ ఇస్ నో డీల్ అంటిల్ ఎనీ డీల్ అన్నాడు ఆయన, ట్రంప్. అంటే ఏదైనా కావచ్చు, అవుట్పుట్ ఏదైనా కావచ్చు, పాజిటివ్ ఆర్ నెగిటివ్, లోడెడ్ మీనింగ్ అనుకోవచ్చు. ఆయన చెప్పింది మటుకు, ట్రంప్ చెప్పింది మటుకు ప్రోగ్రెసివ్, ప్రొడక్టివ్ గా ఉంది. సో బిగ్ ఇష్యూస్, సిగ్నిఫికెంట్ ఇష్యూస్ సాల్వ్ అయినాయి. సో అండర్స్టాండ్ ఇద్దరికి వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ కొంచెం అంటే ఇప్పుడు మాట్లాడింది యూరోపియన్ కంట్రీస్ తో, జెలెన్స్కీతో ఫైనల్ గా మాట్లాడుకొని, జెలెన్స్కీనే కొంచెం యుక్రెయిన్ కొంచెం డిసైడ్ చేయాలన్నట్టుగా. ఎందుకంటే 20% ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేశారు కాబట్టి ఈయన ఆ ల్యాండ్ వెనక్కి ఇవ్వం అనేది పుతిన్ గారి ఆలోచన. సో నాటోలో జాయిన్ అవ్వకూడదని అది ట్రంప్ యాక్సెప్ట్ చేసే వచ్చాడు ఆయన. సో ఫైనల్ గా ఏంటనేది ఇక నెక్స్ట్ ఈ వారంలో అవుతుందా, నెక్స్ట్ వీక్ అవుతుందా తెలీదు. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్, పుతిన్ ట్రంప్ ని రష్యాకి ఆహ్వానించారు. సో రష్యాలో ఫైనల్ గా మరి ఎప్పుడు డేట్ ఫిక్స్ చేసుకుంటారో తెలియదు కాబట్టి వాళ్ళ ఇదిని బట్టి నెక్స్ట్ వీక్ ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి అవుట్పుట్ కావచ్చు. రైట్. అదేలేండి. ఏంటంటే ఆ మీటింగ్ లో ఏంటంటే అది ఎండ్ కాకుండా ఏంటంటే దాన్ని కంటిన్యూ చేసేలాగానే ఆయన ఒక లీడ్ ఇచ్చి వదిలేశారు అనిపించుకోవచ్చా? అంటే ఈ మీటింగ్ లో పై చేయవరదండి, రష్యాదే అయింది. ఎందుకు అంటే దాన్ని పొడిగించటం ద్వారా ఇప్పుడు ఆ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాడు ఆయన. అవును. చేస్తున్నప్పుడు ఇంకా ఒక రకంగా వాళ్ళు ఆయనే వచ్చి, ఎందుకంటే మన ట్రంప్ కూడా చాలా ముందుగా వచ్చి ఆయన కోసం రెడ్ కార్పెట్ వెయిటింగ్ అక్కడ యుఎస్ ప్రెసిడెంట్. సో అంటే అక్కడ చూడండి వాల్యూ ఎలా ఉందో. సో డెఫినెట్ గా ఆయనకి అప్పర్ హ్యాండ్ అనుకోవచ్చు ఒక రకంగా. ఈ రకంగా ఈ మీటింగ్ లో ఆయనదే అప్పర్ హ్యాండ్ అనుకోవచ్చు. సో ఆయన ఎందుకంటే ఆయన అనుకునేదాకా, ఆయన ఏదైతే అనుకున్నారో ఆ అనుకునేదాకా, ఆ డిసిషన్ వచ్చేదాకా అవతల నుంచి యుద్ధాన్ని ఆపుడు ఆయన. ఇదైతే 100% ఆ ఇండికేషన్ కనపడింది. సో డెఫినెట్ గా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళే కొంచెం తగ్గి సో యుక్రెయిన్ తో మాట్లాడి సో ఫైనల్ గా సెటిల్మెంట్ చేసుకుంటే బెస్ట్. అంటే ట్రంప్ మెయిన్ వార్ ఆపాలనే ఉద్దేశం లేదనిపిస్తోంది. ఆయన మెయిన్ క్రైటీరియా పీస్, నోబెల్ పీస్ కావాలనే ఉద్దేశం తప్ప ఈ యుద్ధాన్ని ఇమీడియట్ గా ఆపాలనేది ఆ కాన్సన్ట్రేషన్ దాని మీద లేదనిపిస్తోంది. ఏంటంటే వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంటే కోతిని రొట్టె కథలాగా ఏంటంటే అది అలా కంటిన్యూ అయితేనే బెటర్ అనుకుంటాడో ఏంటో మరి. ఆ స్వాప్ ప్లాన్ కూడా 20% లో 95% వెనక్కిస్తామని, 5% కొంచెం యుక్రెయిన్ ఉంచుతామని. సో అది మరి జెలెన్స్కీ గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంతే కదండి. సో మెయిన్ ఇక నెక్స్ట్ వీక్ వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుందండి. మరి అలా ఏంటంటే అసలు జిఎస్టీ మీద ఈ లోపల ఏంటంటే మోడీ గారు మరో ప్రకటన చేశారు. ఏంటంటే ఇతను ఏంటంటే నేను ఆల్రెడీ మన మోదీ గారు ఆల్రెడీ రష్యాలో ఏంటంటే ఆయిల్ కొంటున్నారు, ఇంకా కొనడం కూడా ప్రయత్నం ఇంకా చేస్తానని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అంటే జిఎస్టీ మీద మేము రేట్ సవరిస్తామని కూడా అంటున్నారు. మరి దాని మీద ఏంటి సార్, దాని మీద అప్డేట్ ఏంటి? సెంట్రల్ ప్లాన్స్ మొత్తం ఇప్పుడు ఉన్న జిఎస్టీ స్లాబ్స్ లో డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి. అవును సార్. ఆ స్లాబ్స్ ఆ 4ని 2 చేస్తున్నారు. 5%, 18%. ఇంకొకటి ఏంటంటే 40% స్పెషల్ రేట్ ఆన్ 7 గూడ్స్
ఆ వాటి మీదే. అవునండి. అది ఏంటనేది ఇంకా చెప్పలేదు. సో అంటే ఇది ఒక రకంగా ఎర్రకోట మీద జెండా ఎగరేసినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు డిక్లేర్ చేసింది, కరెక్ట్. మీకు దీవాళీ లోపల ఒక గిఫ్ట్ ఇస్తాను. అంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ జిఎస్టీ ప్రెషర్ వస్తుంది కాబట్టి ఎందుకంటే కన్సంప్షన్ తగ్గిపోతుంది. అవును. సో ఎక్కువ లిక్విడేషన్ పెంచాలన్నా లేకపోతే క్యాష్ వాళ్ళ దగ్గర ఉండి రొటేషన్ కావాలన్నా కొంచెం జిఎస్టీ కొంచెం తగ్గించుకుంటే అనే ఉద్దేశం అన్నట్టు గవర్నమెంట్ కి ఒక ఆలోచన వచ్చినట్టు అనిపిస్తోంది. సో ఎందుకంటే FMCG లో కూడా మన నెస్లే CEO చెప్పారు కదా, మిడిల్ క్లాస్ ఆర్ షింకింగ్, వాళ్ళు కన్సంప్షన్ తక్కువైపోతుందని. లాస్ట్ 3 quarters నుంచి తగ్గుతూనే ఉన్నాయి FMCG. అవునండి. సో ఇప్పుడు దానికి బూస్ట్ చేయడానికి అన్నట్టు ఒక రకంగా ఇది మార్కెట్ కి బాగా పాజిటివ్. సో రేపు గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో మనకి అది న్యూట్రల్, ట్రంప్ పుతిన్ ఇష్యూ న్యూట్రల్. సో ప్రొలాంగింగ్ ఉంది ఇంకా. సో ఎండ్ రిపోర్ట్ రాలేదు. ఎండ్ రిపోర్ట్ అంటే మీకు అంటే సెటిల్ అవ్వలేదు. అవును. సో ఇన్కన్క్లూజివ్. సో అది కంటిన్యూషన్ ఉంది. సో డెఫినెట్ గా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇది మంచి పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు. తప్పనిసరిగా చాలా మంచి పాజిటివ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ వాళ్ళకి కూడా టేక్ కేర్ అని అన్నారంటే, ఇదివరకు రోజులు అసలు యాక్చువల్ అంటే మనకు ఆయిల్ మీద లేదా పెట్రోల్ మీద వాళ్ళు అసలు జిఎస్టీ తగ్గించలేదు కదండి. పెట్రోల్ పెరిగినప్పుడేమో పెంచుతాడు, తగ్గించినప్పుడు తగ్గించట్లేదు. అది ఆ తగ్గించిన సందర్భాన్ని కూడా కాదని ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తున్నారంటే తప్పనిసరిగా ఏంటంటే మంచి పాజిటివ్ గా ఏంటంటే ఆల్రెడీ ట్రంప్ చేసేదానికి విరుగుడు అయిన ఒకటి ఆలోచించడమే కనిపిస్తుంది ఇప్పుడైతే చెప్పాలంటే. ఇది గ్రేట్ దివాళీ గిఫ్ట్ అని ఆయన చెప్పారు నిన్న మీటింగ్ లో. సార్ ఆ రేట్స్ అంటే చాలా మంది బెనిఫిట్ జరిగే అవకాశం ఉందంటారా? ఉందండి, చాలా అవకాశం ఉంది. ఇది మంచి పాజిటివ్ న్యూసే. సో డెఫినెట్ గా ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మీద 18% జిఎస్టీ, 24% జిఎస్టీ, అది టూ మచ్ కదా. సో పాల ప్యాకెట్లు కొనుక్కున్న దాని మీద జిఎస్టీ అట్లా ఉండకూడదు కదా. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్ న్యూసే. మార్కెట్ కూడా కొంచెం ఇదే ఇన్వెస్టర్స్ కి కొంచెం బూస్ట్ అన్నట్టు లెక్క. సో మార్కెట్ కి సెంటిమెంట్ పాజిటివ్ అనుకోవచ్చు ఒక రకంగా. మండే నాడు ఎట్లా ఉండొచ్చు మరి? గ్యాప్ అప్ అవ్వచ్చు. సో గ్యాప్ అప్ అనేది సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ 45 minutes చూస్తే దాని డైరెక్షన్ తెలుస్తుంది. సో డైరెక్షన్ అనేది పారామీటర్స్ అన్ని కొంచెం కొన్ని న్యూట్రల్ కొన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా కొంచెం నెక్స్ట్ వీక్ కూడా కొంచెం పాజిటివ్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు అనేది అవకాశం కనపడుతున్నాయి. ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే ఓకే. ఈ టారిఫ్స్ రెండు అంటే 5-18 ఉండదు. కొన్నిటి వాటి ఒక 7 goods మీద 40%. అదే గేమింగ్, ఆన్లైన్ గేమింగ్ మీద చెప్పాడు కదా, అనవసరం కదా. అవునండి, ఎక్కువ కాస్ట్ అంటే బాగా ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మీద 40% 7 goods మీద. ఇప్పుడు సిగరెట్స్ ఉన్నాయి, దాని మీద పెంచచ్చు. సో గేమ్ అన్నారు, గేమింగ్ మీద పెంచచ్చు. అట్లాంటిది ఇబ్బంది లేదు. సో డెఫినెట్ గా మంచి పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు ఒక రకంగా. తప్పనిసరిగా ఏంటంటే మంచిదని చూసుకుని సామాన్యులు ఉపయోగించే వాటి మీద తగ్గిస్తారని మనం ఆశించవచ్చు ఆల్మోస్ట్. ఓకే, గుడ్. ఓకే సార్. మరి డిఫెన్స్ సెక్టర్ ఎట్లా ఉండబోతుంది? డిఫెన్స్ సెక్టర్ కొంచెం బాగానే ఉంటుందండి. ఎందుకు అంటే లాస్ట్ 11 years తీసుకుంటే మనకి 34% ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయి. అంటే 23,622 కోట్లు. అంటే 2029 కి 100 countries కి ఎక్స్పోర్ట్ చేయాలి. దీన్ని 50,000 ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశం. ఓకే. సో అది ఏ కంట్రీస్ కి? US కి పంపిస్తున్నాం, అర్మేనియా, ఫ్రాన్స్, తర్వాత అర్జెంటీనా, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, అంటే ఎక్కువ కంట్రీస్ కి FTA అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యూరోపియన్ కంట్రీస్ కూడా చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఒకవేళ US కనుక ఎదురు తిరిగితే, ట్యాక్స్లు ఎక్కువ వేస్తే డెఫినెట్ గా అది పాజిటివ్ సైన్. వేరే కంట్రీస్ తో FTA అగ్రిమెంట్ అవుతుంది కాబట్టి మనకి పెద్ద భయం లేదు. అంటే మన జీడిపిలో 0.4% ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ 50% వేసినా. కానీ ఇక్కడ ఒక చిన్న పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. అంటే అది అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు కానీ ఫస్ట్ 25% కాకుండా రెండో 25% మనకి 27 దాకా టైం ఉంది. కానీ ఆ 27% రెండోది తీసేస్తాం అన్నట్టు ఎక్స్పెక్టేషన్. అది కొంచెం పాజిటివ్ వైబ్ ఇచ్చారు. సో డెఫినెట్ గా 25% ఉండకపోవచ్చు. ఆ ఫస్ట్ 25 లో ఎంత పర్సెంట్ చేస్తారు? జపాన్ కి అయితే 30% వేసి 15% చేశారు. సో మనకి ఇప్పుడు ఎంత వేస్తారు? 10% ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి దాని మీద ఇప్పుడు ఎంత పెంచుతారు అనేది ముఖ్యం. అది కూడా కొంచెం పాజిటివ్ గా రావచ్చు. ఎందుకంటే ఇది గనక కొంచెం సెటిల్ అయితే ఆయనకి కొంచెం నోబెల్ పీస్ అవార్డు వస్తుందనే సంతోషంలో డెఫినెట్ గా కొంచెం మన మీద కొంచెం ప్రెషర్ పెట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఇది పాజిటివ్ గా తీసుకోవచ్చు. తప్పనిసరిగా 15-18% లోపల వస్తే బానే ఉంటుంది కదండి. అవునండి, 5-8% మాక్సిమం. మాక్సిమం మీకు అన్ని కంట్రీస్ ఏం చూసినా 10 to 15% సెటిల్ అవుతున్నాయి. జపాన్ లాంటి కంట్రీకి 5% పెంచడం, మనకి 5% పెంచితే చాలా బాగుంటుంది. మరి తప్పనిసరిగా
ట్రంప్ కి అలాంటి ఇది ఇవ్వాలి. ఇప్పుడు బ్రహ్మోస్ కూడా హైదరాబాద్ లో చేస్తున్నారు, ఇది మనకి పాజిటివ్ బాగా. అవును అవును. సో డెఫినెట్ గా డిఆర్డిఎల్, మిధాని, ఎల్ఎన్టీ, అదాని, ఎల్బిట్, ఈ కంపెనీస్ అన్ని. సో ఇవి కంపెనీస్ లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రికమెండేషన్ కాదు కానీ డిఫెన్స్ స్టాక్స్ కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు లాంగ్ టర్మ్ అనుకొని పార్ట్ గా స్టాగర్డ్ మేనర్ లో మనం ఎక్రూడ్ చేస్తే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఫెన్స్ అంటే రికమెండేషన్ కాదు కానీ మంచి పేర్లు చెప్పండి. బిడిఎల్ ఉంది, హెచ్ఏఎల్ ఉంది, మిధాని ఉంది. సో డెఫినెట్ ఇట్లాంటి స్టాక్స్ అన్ని మంచి స్టాక్సే. ఎందుకంటే బీడీఎల్ కన్నా హెచ్ఏఎల్ కి యూరోపియన్ కంట్రీస్ జీడిపిలో 3 to 5%, 2035 దాకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఇంత పెడతాను, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వాళ్ళ ఆర్డర్స్ అన్ని ఈ రెండు కంపెనీస్ కి వచ్చే అవకాశం ఉన్నాయి, హెచ్ఏఎల్ కన్నా బీడీఎల్ కి. సో డెఫినెట్ గా అంకుర సంస్థలు ఉంటాయా? ఇప్పుడు మామూలుగా చూడండి, మామూలుగా నాసా దగ్గర ఉన్నాయి చూడండి, మన హైదరాబాద్ కూడా ఉంది, అలా ఏమైనా ఉన్నాయి? కొంచెం తక్కువ అండి, దీంట్లో తక్కువ. అంటే జాబ్ వర్క్ బేస్ కొన్ని ఉన్నాయి కానీ మేజర్ ఇవి చూడొచ్చు, గవర్నమెంట్. బిఈఎల్ కూడా డిఫెన్స్ కి స్టాక్ సంబంధించినవన్నీ కూడా ఫస్ట్ బాగా పెరిగి కొంచెం రీట్రేస్మెంట్ అయినాయి. చాలా మంది కూడా హైలో కొనుక్కున్నారు. సో డెఫినెట్ గా ఇప్పుడు భయపడాల్సిన పని లేదు, ఆర్డర్స్ మళ్ళీ మనకే వస్తాయి. పాకిస్తాన్ వారు రుజువు చేసింది ఇండియా ఈ స్ట్రాంగ్ అని, రెసిలియంట్ అని. సో డెఫినెట్ గా మన ఆర్మ్స్ గానీ అమ్యునిషన్ గానీ మంచి స్ట్రాంగ్ గా ఉన్నాయి. చైనా ఐటమ్స్ మీద మన బాగున్నాయి అనే ఒక పేరు వచ్చింది ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అది పాజిటివ్ పాయింట్. సో డెఫినెట్ గా ఆర్డర్స్ అన్ని ఇంకా ఎక్కువ మనకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ సెక్టర్ మంచి ఫ్లరిష్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే. అంటే యావరేజ్ చేసుకోవచ్చా, లేదంటే కొద్దిగా ఎలా ఉందో అని చూసి చూడొచ్చా? ఏంటి అంటే ఎలాగా యావరేజ్ చేయాలన్నా మీకు పర్సెంటేజ్ డిఫరెన్స్ 15 to 20% ఉంటే యావరేజ్ చేయొచ్చు. తక్కువలో 1%, 2% ఉంటే యావరేజ్ చేయాల్సిన పని లేదు. సో ఎక్కువ ఉన్నప్పుడు యావరేజ్ చేయొచ్చు, లేదా ఎక్కువ మళ్ళీ స్ట్రాంగ్ పెరుగుతున్నప్పుడు, అంటే కొంచెం టైం తీసుకొని పెరుగుతుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు. ఓకే. సో రేపు సోమవారం నుంచి వచ్చే దాంట్లో కూడా దీని మీద కూడా ఎక్కడ కట్ ఆఫ్ లో తీసుకోవచ్చు, దాని మీద కూడా వాళ్ళు కావాలనుకుంటే మనతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఆ స్టాక్ రేంజ్ బౌండ్స్ తీసుకొని హయ్యర్ లో కాకుండా లోవర్ లెవెల్స్ కి దగ్గర ఉన్నప్పుడు అలాంటి స్టాక్స్ ఎక్రూట్ చేయొచ్చు. అందుకంటే మన బిజినెస్ ప్రైమ్ టైంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు దీని మీద కూడా వాళ్ళకి అనుకుంటే కూడా ఏంటంటే మీరు కూడా ఒక ఎవరైనా ఇప్పుడు మీరు కానీ వెంకట గారు కానీ ఇద్దరైనా ఒక ఫ్రేమ్ వర్క్ ఎట్లా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రయత్నాన్ని కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు తప్పనిసరిగా. అలాంటి సార్ మీరు రిసిలియంట్ అని ఒకటి వర్డ్ వాడారు, ఏంటి ఇప్పుడు మార్కెట్స్ రిసిలియంట్ ఏంటి పొజిషన్? అంటే ఆయన ఏమన్నారు, ఇండియా ఈజ్ ఏ డెడ్ ఎకానమీ అన్నాడు. ఎట్లా డెడ్ ఎకానమీ? మన డెడ్ ఎకానమీ ఎట్లా అవుతుంది? సో వీఆర్ వెరీ స్ట్రాంగ్. పాయింట్ లో చూస్తే మనం S&P గ్లోబల్ ఇంటర్నేషనల్ కదా, వాళ్ళు రేటింగ్ ఇచ్చారు. S&P గ్లోబల్ వాళ్ళు రేట్ అది BBB మైనస్ నుంచి BBB ప్లస్ కి ఇచ్చారు నిన్న. సో అవుట్లుక్ స్ట్రాంగ్, స్టేబుల్ అని ఇచ్చారు ఇండియా. అంటే ఈ రేటింగ్స్ బట్టి బయట కంట్రీస్ FIIs వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటాయి. ఈ రేటింగ్స్ బట్టే ఏ కంట్రీ కన్నా రీచ్ అవుతుంటారు. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు. సో స్టేబుల్నెస్ పెరుగుతుంది కాబట్టి BB ప్లస్ కి వచ్చారు. సో ట్రాన్స్పరెంట్ కన్వర్టబిలిటీ కూడా, క్యాపిటల్ మొబిలిటీ కూడా ఎక్కువ ఉందని. సో డెఫినెట్ గా వరల్డ్ మొత్తం ఇండియా సైడే చూస్తుంది అన్నట్టు కొంచెం స్ట్రాంగ్. S&P ఎక్కడదండి? యుఎస్ మనకి ఇంత రకంగా ట్రంప్ మనని ఇబ్బంది పెడుతున్నా S&P మనకి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చింది రేటింగ్స్. సో ఇట్స్ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. ఇది కూడా మనకి తీసుకోవచ్చు. అంటే ఆయన స్టేబుల్ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది మనకి. సో జీడిపి 6.4% ఏ కంట్రీకి కూడా లేదు. సో మనకి 6.4 ఇప్పుడు ఏమన్నా ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఏదన్నా ఉన్న 6.2 లేదా 6% వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఏ కంట్రీ ఉంది 6% రేంజ్ లో? USA లేదు కదా. సో ఫైనాన్షియల్ గ్రోత్ లో కూడా మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. సో డెఫినెట్ గా ఫిజికల్ డిసిప్లిన్ ఉంది మనకి. ఇప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వాళ్ళకేంటి, $37 trillion డెట్ ఉంది యుఎస్ కి. మన డెట్ అంతండి $2 trillion. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళది $1 trillion ఎవ్రీ ఇయర్ దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. అంతే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో డెఫినెట్ గా 2022 నుంచి 2024 జీడిపి 8.5% ఉంటే నెక్స్ట్ 3 years లో 6.5 నుంచి 6.2 కి ఇచ్చారు. అది పాజిటివ్ కదా బాగా. అట్లా నెక్స్ట్ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్ కంట్రోల్ ఉంది, 1.56%.
ఎస్ ఎస్ మీరు అసలు నెక్స్ట్ డామ్ షూర్ గా ఇంట్రెస్ట్ రేట్లు కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వచ్చే ఆర్బీఐ మీటింగ్ ఆర్బీఐ మీటింగ్ సెప్టెంబర్ లో యుఎస్ ఫెడ్ మీట్ ఉంది. ఫెడ్ మీటింగ్ లో వాళ్ళు అంత స్టేబుల్ గా లేకపోయినా ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం ఇన్ఫ్లేషన్ తగ్గించుకున్నారు కొంచెం. సో ఏదో ప్రెజర్ చేసి బతిమేలో బామాడో మొత్తానికి ట్రంప్ సక్సెస్ అయినట్లు లెక్క. ఫెడ్ రేట్స్ రేపు ఫెడ్ రేట్స్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వాళ్ళ తర్వాత మనది మీటింగ్ ఉంటది కాబట్టి మన దాంట్లో కూడా నెక్స్ట్ మీటింగ్ ఆ పై మీటింగ్ కూడా 25 బేసిస్ ఈచ్ 25 బేసిస్ పాయింట్లు కట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఆర్బీఐ మీటింగ్ లో రేట్ కట్ ఉంటుంది. సో డెఫినెట్ గా అది పాజిటివ్ సైన్. మళ్ళీ మీకు ఫారెక్స్ రిజర్వ్స్ $700 బిలియన్ వచ్చినాయి. మధ్యలో ఫస్ట్ 25% వేసినప్పుడు $688 బిలియన్ తగ్గినాయి. సెకండ్ 1-3 days లోనే మళ్ళీ ఎక్స్పోర్ట్ అదర్ ఎఫ్టీఐ అగ్రిమెంట్ అయిన తర్వాత కొంచెం పాజిటివ్ తో మళ్ళీ ఫ్లో మళ్ళీ $700 బిలియన్ కి మళ్ళీ రీచ్ అయ్యారు. దాదాపు 699 పాయింట్ చేంజ్ ఉంది. $700 బిలియన్ తీసుకోవచ్చు. సో ఏ కంట్రీకి కూడా అంత లేదు. సో యుఎస్ కూడా మనకి డెట్ ఉంది. సో ఎప్పుడు $47 బిలియన్ డెట్ ఉంది. వాళ్ళు $50 బిలియన్ డెట్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళ మీద ట్యాక్స్లు ఎక్కువ వేస్తూ వచ్చాడు ఆయన. మన మీదేమో 47 ఉన్నా 50 దాటలేదు, 50 అనుకొని ఆ 50 కానిది కూడా మన ఇండియా మీద ఎందుకు వేశారంటే ఆయిల్ మనం అక్కడి నుంచి కొనుక్కుంటున్నాం, ఎనర్జీ కేవలం అదే కోపం. దాంతో పాటు ఇంకోటి ఉందండి, అదేంటి పాకిస్తాన్ వారు ఆయన మిడిల్ మ్యాన్ మాకు అవసరం లేదు మేమే చూసుకుంటాం అన్నట్టు మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినారు. కొంచెం ఆయన ఈగో దెబ్బతిన్నట్టుంది. సో డెఫినెట్ గా ఎందుకంటే ఆయన వే ఏంటి, నోబెల్ పీస్ అవార్డు వారు ఆపేశాను నేనే ఇదన్నట్టు దానికోసమే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఆయనకి. చెప్పుకుంటే కాదు కదా అది. పాకిస్తాన్ కూడా టర్కీ కూడా రికమెండ్ చేసింది. అంటే సార్ వీళ్ళందరూ తెలుసు ఏంటంటే దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ అబ్జర్వ్ చేస్తుంది దేశవ్యాప్తంగా ఏంటంటే ప్రపంచభాప్తంగా అనేది క్లియర్ గా సార్. ఏదో ఊరికి చిన్నతనంగా చిన్నపిల్లలు చేస్తే మరి ఆయన చేసే అన్ని అలాగే చేస్తారు ఆయన. ఇప్పుడు భయభ్రాంతులు చేసి అన్ని కంట్రీస్ కి ఆయన చెప్పిందే వేదం అనుకొని ఆయనకి చెప్పింది నచ్చిన వాళ్ళకి లేకపోతే ఆయన చెప్పింది వాళ్ళు ఓకే చేసిన వాళ్ళకి ట్యాక్స్ తక్కువ వేస్తాడు కదా ఆయన. దాని అర్థం ఏంటి, ఆయన చెప్పిందే వేదం, నేను పట్టుకుంది 3 కాళ్ళు, నా మాట వినాలి, అందరు వినాలి. ఎందుకు అంటే ఇది మెయిన్ మొత్తం కారణం తీసుకుంటే బ్రిక్స్ పెరుగుతోంది. బ్రిక్స్ పెరిగితే కన్వర్షన్ ఆఫ్ ఇదిలో వాళ్ళు బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు ఆ షిఫ్ట్ సిస్టమ్ అనేది తుడుచుకుపెట్టుకుపోతుంది, కరెన్సీకి ప్రాబ్లం వస్తుంది, డాలర్ కి డీడాలరైజేషన్ అవుతున్న భయం అనేది వెన్నుపూసలో వెనుకొస్తుంది దాని వల్ల. ఎందుకంటే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాదాపుగా హాస్పిటలైజేషన్ బిల్స్ అన్ని కొన్ని మొత్తం వాళ్ళు హెల్త్ పరంగా బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 60 దాటినాక వాళ్ళు గవర్నమెంట్ నుంచి బాగా సపోర్ట్ ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువ. సో లోన్స్ ఇంట్రెస్ట్ తక్కువ. సో ఇవన్నీ ప్లస్ పాయింట్ అయినప్పుడు అవన్నీ ఫ్రీగా వస్తున్నాయి. సో ఎప్పుడైతే ఇది టైట్ అయిపోతుందో, డీడాలరైజేషన్ అవుతుందో, కన్వర్షన్ ఇంకా బ్లాక్ చైన్ టెక్నాలజీకి వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈయనకి మరి భయమే కదా. అంతే కదా, మనీ ఆయనకి ఫ్లో ఉండదు కదా, ఈజీగా ఉండదు, కొంచెం గట్టిగా ఫైనాన్షియల్స్ కూడా రావు కదా, ఇంకా ఆదాయం రాదు కదా, ఆదాయం రాదు. సో మెయిన్ మనకి డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా ఎక్కువ పెరుగుతోంది. దాదాపుగా 42,000 కోట్లు, 42,000 crores మంత్లీ ఎస్ఐపి. అంటే మార్కెట్ ని అసలు పడనివ్వదలుచుకోలేదు. సో రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. బాక్స్ థియరీ లాగా ఒక 500-600 పాయింట్స్ అట్లానే నడుస్తుంది. దాంట్లో కన్సల్టేషన్ వాలటాలిటీ ఇండెక్స్ బాగా ఉంది. సో అప్ అండ్ డౌన్, ఒక రోజు 200 పాయింట్లు, మళ్ళీ నెక్స్ట్ డే 200 పాయింట్లు అంటే టూ మచ్ కదా అది. సో ఆ పర్సంటేజ్ కొంచెం పెరిగింది. కొంచెం ట్రేడర్స్ కి కొంచెం ఇబ్బంది పడుతుంది. కాకపోతే ఆ ట్రెండ్ చూసి నెగిటివ్ న్యూస్, ట్రంప్ ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత కూడా ఇండియా మీద ఇప్పుడు దాకా ఆయన ఏం మాట్లాడలేదు. సో అది కూడా ఒక ట్రంప్ కనుక ఏమి మాట్లాడకుండా ఉంటే మన మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగే అవకాశం ఉంటాయి వచ్చే వారంలో. అట్లా అంటే నెగిటివ్ గా మాట్లాడినప్పుడు మార్కెట్ పడుతుంది. అది కూడా ఒక 3-4 days తర్వాత, ఒక 5 days తర్వాత మళ్ళీ కొంచెం వెనక్కి తీసుకుంటాడు, మళ్ళీ ముందుకెళ్తుంది మార్కెట్. అదే నడుస్తుంది దాదాపుగా జనవరి నుంచి. సో మెయిన్ అదండి. సో క్యాపెక్స్ కూడా 11.2 lakh crores, అంటే జీడిపిలో 3.1% మనం సెంట్రల్ లో చేస్తుంటే స్టేట్స్ కూడా 5.1%. సో ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతోంది. ఇన్ఫ్రా బాగా పెంచుతున్నారు. సో డెఫినెట్ గా ఇన్ఫ్రా బాగున్నప్పుడు ఏ కంట్రీస్ కన్నా మొత్తం వచ్చి ఇన్వెస్ట్మెంట్ గానీ అలా చేస్తారు కాబట్టి. సో వీఆర్ రెసిలియంట్, ఇండియా ఈజ్ రెసిలియంట్, నో డౌట్. మన మార్కెట్ బుల్ రన్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ అనేది నేను అందుకే అంటున్నా. బుల్ రన్ లో
ఇట్లాంటి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కరెక్షన్స్ అనేది సర్వసాధారణం. అందుకే అసలు భయపడాల్సిన పనే లేదు. వీ కెన్ హోల్డ్ అవర్ స్టాక్స్. భయపడి అమ్మో తగ్గిపోయింది 30% పడింది 40% పడింది అనేది అనుకోవద్దు. నిఫ్టీనే 6%, ఇంకా మనం 6% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. ఇప్పుడు యుఎస్ అయితే ఆల్ టైమ్ హైకి దాటిపోయి 15%, 6%, 7% అప్ లో ఉన్నాయి. మూడిట్లో రెండు. సో యూరోపియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి. సో వరల్డ్ మొత్తం పాజిటివ్ ఉంది. ఈ కమింగ్ వీక్ కూడా వరల్డ్ మొత్తం పాజిటివ్ లోనే ఉంది. సో మన మార్కెటే మనమే ఇబ్బంది పడుతున్నాం. మెయిన్ ఇంకో కారణం ఏంటంటే కార్పొరేట్ రిజల్ట్స్ అనుకోవచ్చు. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రాలేదు. బానే ఉన్నాయి అంత అంటే ముందు క్వార్టర్ బానే వచ్చింది, నెక్స్ట్ క్వార్టర్ అనుకోవడానికి లేదు కదా. అంటే Q4 కూడా కొంచెం బాగాలేదు కాబట్టి FMCG కొంచెం ఇదవుతోంది. సో నెక్స్ట్ క్వార్టర్ కూడా Q1 బాగుంటుంది అనుకున్నది ఆ రేంజ్ కి రాలేదు. సో Q2 గానీ Q3 గానీ టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఏది ఏమైనా మార్కెట్ మన GST కూడా తగ్గించారు కాబట్టి నిన్నటి దాకా ఆల్ టైమ్ హై వచ్చే అవకాశాలే ఉన్నాయా అంటే దివాళీ లోపల కొంచెం భయం వేసింది, కొంచెం కష్టం అనిపించింది. కానీ ఇప్పుడు వారు గనక ఆగిపోయి GST చేస్తున్నారు కాబట్టి దివాళీకి మంచి గిఫ్ట్ అని మన ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేశారు కాబట్టి దివాళీ లోపల ఆల్ టైమ్ హై వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 26,277 మీరు అలా లింక్ చేస్తున్నారు. అవునండి, ఎందుకంటే పాజిటివ్ పారామీటర్సే. పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మనకి ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది. ఇదో ఇప్పుడు FIIs కూడా అమ్ముతా ఉన్నారు, కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. కానీ ఏమవుతుందండి, వాళ్ళ డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నారు? IPOs లో పెడుతున్నారు. బైక్ అట్లా ఈ మంత్ చూడండి, ఇప్పటికి ఈ మంత్ లో 24,000 కోట్లు అమ్మారు వాళ్ళు. సో మన DIs ఎంత కొన్నారు? 55,790 crores కొన్నారు. సో మార్కెట్ అసలు ఎట్టి పరిస్థితుల్లో పండేవాళ్ళు. ఎందుకంటే 42,000 కోట్లు వచ్చినప్పుడు వాళ్ళకి 8 to 10% క్యాష్ ఉంటుంది. అప్పుడు ఇదివరకు 1-2% క్యాష్ ఉండేది. మార్కెట్ పడినప్పుడు బాగా చూసి ఎంటర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే రీట్రేస్మెంట్ అయిందో ఇమీడియట్ క్యాచ్ చేస్తున్నారు. సో దాని వల్ల ఎక్కువ ఇది వస్తుంది. అవునండి. ఇప్పుడు లెవెల్స్ ఎట్లా ఉండదు సార్? మార్కెట్ లెవెల్స్ ఎట్లా ఉండొచ్చు వచ్చే వారంలో? అంటే పాజిటివ్, ఈ వరల్డ్ మొత్తం పాజిటివ్ ఉంది, మన మార్కెట్ కూడా పాజిటివ్ నే ఉండొచ్చు. అంటే లాస్ట్ వీక్ ఎక్కడ క్లోజ్ అయిందండి? 24,631 దగ్గర క్లోజ్ అయింది. మనం ఏమనుకున్నాం? 24,400 కంటే కింద రాకూడదు. 24,631 అంటే మంచి రేంజ్ లోనే క్లోజ్ అయింది. సో ఏది ఏమైనా ఈ వారం 24,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అక్కడ. సో 200 పాయింట్స్ దాని పైన గనక ఒక రోజు క్లోజ్ అయితే నెక్స్ట్ ఆల్ టైమ్ హైయే. అంటే ఈ వారం అనుకోవద్దు, వారానికి అనుకోవద్దు, నెక్స్ట్ స్టెప్ చిన్నగా అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటది. అంటే రాబోయే 5 రోజుల్లో ఉంటుందా అలాగా? ఈ 5 రోజుల్లో ఆల్ టైమ్ హైక్ రాదు. అంటే 24,800 పాజిటివ్ ఉన్నప్పుడు 25,200 మీకు లాస్ట్ టైం కూడా 25,200 దగ్గర 2 times రెసిస్టెన్స్ తీసుకొని కింద వచ్చేసి థర్డ్ టైం పైకి వచ్చింది. సో అట్లానే 25,200 మళ్ళీ క్రాస్ అయ్యి అబౌవ్ క్లోజ్ అవ్వాలి. సో అది మెయిన్. అంటే ఈ లెవెల్స్ 24,800 అంటే మనకి ఒక 50% క్రాస్ అయినట్టే. 25,200 క్రాస్ అయిందంటే 100% మళ్ళీ ఆల్ టైమ్ హైక్ వచ్చే అవకాశం ఉంది. అట్లా బ్యాంక్ నిఫ్టీ చూస్తే 55,341 అది కూడా కొంచెం బాగానే స్ట్రాంగ్ అయింది. అంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది. మీకు 57,000 లో షార్ట్స్ ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి, పుట్స్ ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి అంత భరోసా లేకపోతే 57,000 దగ్గర ఇంకా కవర్ చేయకుండా ఎందుకుంటారు? సో ఈ లోపలే ఈ మంత్ లోనే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అవును, బ్యాంక్ నిఫ్టీ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు SBI గానీ HDFC గానీ అవన్నీ కూడా నిన్న బాగున్నాయని చెప్పి నిన్న రిజల్ట్స్ తర్వాత SBI పెరిగింది కదా, స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చినాయి. సో PSU బ్యాంక్స్ బాగానే ఉన్నాయి. HDFC కూడా బాగుంటుంది నిన్న కదండి. HDFC కూడా పర్వాలేదు. అంటే రిజల్ట్స్ తర్వాత తగ్గింది, తర్వాత 2,000 లెవెల్లో ఉంది కాబట్టి కొంచెం బయింగ్ అవుతా ఉంది. అది కూడా బోనస్ డిక్లేర్ చేశారు కదా 1:1. సో ఇంకా డేట్ రాలేదు. సో ఏదైనా 57,000 మళ్ళీ మనకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పుడైతే 57,100 దాటిందో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఆల్ టైమ్ హైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వారం లెవెల్స్ చూస్తే 24,800 అబౌవ్ క్లోజ్ అయితే 25,200 దగ్గర నిఫ్టీ రావచ్చు. అదే బ్యాంక్ నిఫ్టీ 55,560 55,560 600 పైన క్లోజ్ అయితే మటుకు 55,900 వరకు ఛాన్స్ ఉంది. సో ఈ వారానికి 900 వరకు. సో డౌన్ సైడ్ కూడా అనుకోవాలి కాబట్టి మన డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ 24,500 కట్ కాకూడదు.
24,500 కట్ అయితే మళ్ళీ 24,300 400 ఆ రేంజ్ వరకే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అదే రేంజ్ లో కదలాడికలు ఉన్నాయి. ఆ రేంజ్ లో తప్ప ఎక్కువ పడట్లేదు, ఎక్కువ పెరగట్లేదు. ఎక్కువ పెరగట్లేదు అంటే పాజిటివ్ గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, ట్రెమర్స్ ఉన్నాయి, ప్లస్ వార్ది ఇష్యూ ఉంది. కాబట్టి అవి గనక పాజిటివ్ వస్తే ఆ లెవెల్స్ బ్రేక్ అయి పైకి వెళ్లే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. అది గనక పాజిటివ్ వస్తే. సో అది ఇప్పుడు మెయిన్ చూపల్లా, అందరి చూపల్లా జెలెన్స్కీ యూరోపియన్ మీద ఉంది. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ముఖ్యం. అసలు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కౌంటర్ పార్టీస్ ఇద్దరు లేకుండా ట్రంప్ వచ్చి ఏం చేస్తారండి? ఇద్దరు ఉండాలి కదా, ఉంటేనే అక్కడ ఇష్యూ సాల్వ్ అయిపోయేది. సో జెలెన్స్కీ ముందు నుంచి అంటూనే ఉన్నాడు ఆయన, నేను లేకుండా ఎలా సాల్వ్ చేస్తారనే ఉద్దేశం. సో డెఫినెట్ గా ఇది నెక్స్ట్ వీక్ లో ఏదైనా పాజిటివ్ వస్తే కొంచెం పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది నుంచి కూడా. సో డెఫినెట్ గా స్టాక్స్ అది ఈ వారం కూడా నిఫ్టీ నే బ్యాంక్ నిఫ్టీ పైకి లాగాలి. ఓకే 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 రైట్. మరి ఈ సందర్భంలో అసలు జనరల్గా ఏ రంగాలు చూడొచ్చు మనం ఇప్పుడు మామూలుగా? ఇప్పుడు మనం ఐటీ స్టాక్స్ బాగా కొట్టేశారు. ఏమండి ఐటీ కొట్టేశారు, మరి ఐటీ చూడొచ్చా? ఐటీ చూడొచ్చు, బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు, డిఫెన్స్ చూడొచ్చు, హెల్త్ చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఆయిల్ సెక్టర్ కూడా కొంచెం డౌన్ సైడ్ వచ్చినాయి, అది కొంచెం పెరిగే ఛాన్స్లు ఉన్నాయి. ఆయిల్ సెక్టర్ కూడా చూడొచ్చు. అంటే బ్యాంక్ నిఫ్టీ అంటే ప్రైవేట్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్, ఆల్ బ్యాంక్స్, రెండు బ్యాంక్స్. బ్యాంకులు ఏదైనా లాస్ట్ లో అమ్మాల్సిన పని లేదు. మీకు 57,000 దాటిందంటే మళ్ళీ కొంచెం పైకి వచ్చే ఛాన్స్లే కనపడుతున్నాయి. అంటే యూకో బ్యాంక్ లాంటి బ్యాంక్ కూడా పైకి వస్తుందంటారా? యూకో బ్యాంక్ ఎక్కువ మాట్లాడు, మేజర్ అని అయిపోయినాయి, ఇంకా స్లైట్ గా చిన్న 1-2 ఉన్నాయి, అది సాల్వ్ అయిపోతే ఇది అయిపోతుందని ఓపెన్ గా కొంచెం ఇదిగా ఉన్నాడు ఆయన, హుషారుగా ఉన్నాడు. సో దాన్ని బట్టి బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తే లోపల కొంచెం పాజిటివ్ గానే ఉంది. సో డెఫినెట్ గా ఆయనకు అనుగుణంగా ఉన్నట్టు అనుకోవచ్చు ఒక రకంగా. సో అప్పర్ హ్యాండ్ చూస్తే మటుకు రష్యాదే, ఎందుకంటే యుద్ధాన్ని ఆపలేదు. సో ఇష్యూని కంటిన్యూ చేస్తున్నారు, మీటింగ్ కంటిన్యూ చేస్తున్నారు కాదు. ఆయన అనుకునేదా అయ్యేదాకా ఆయన ఆగడు ఎట్టి పరిస్థితుల్లో. సో డెఫినెట్ గా అది మనం చూడాలి. కాబట్టి సో లాంగ్ రన్ లో కొంచెం పాజిటివ్ కొంచెం వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే కమింగ్ కూడా ఫెస్టివ్ సీజన్స్, సో కన్సంప్షన్ కూడా పెరుగుతుంది, సో రొటేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అన్ని పాజిటివ్ కనపడుతున్నాయి. సిల్వర్ మీకు గోల్డ్ పడిన గోల్డ్ మీకు 300-400 ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది, కానీ సిల్వర్ పెరుగుతూనే ఉంది. సిల్వర్ పెరుగుతున్నాయి, 116,000 ఆ రేంజ్ వరకు వచ్చింది మీకు. అది 126,000 హై అది. సో ఏదైనా అది కంటిన్యూస్ గా మీకు డిసెంబర్ కే 130,000 వరకు హైక్ దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్నగా అది స్టెప్ బై స్టెప్ పెరుగుతున్నాయి, కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంది. రీప్లేస్మెంట్ సిల్వర్ ఈటీఎఫ్ చూసుకుంటే బెటర్ అయితే బెస్ట్ అండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఈటీఎఫ్స్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ 5 years టార్గెట్ పెట్టుకుని సిల్వర్ ఈటీఎఫ్స్ పెడితే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కూడా వీళ్ళందరూ ఈ ట్రెమర్స్ వల్ల ఇబ్బంది పడుతున్న కంట్రీస్ అన్ని గోల్డ్ ఎక్కువ చేస్తున్నాయి. అవునవును. సో మెయిన్ అదొక కారణం గోల్డ్ కూడా పడకపోవడానికి. సో చైనా కూడా విపరీతంగా ఎక్కువ చేసింది. వాళ్ళు గనక ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే, ఇది మార్కెట్ కనుక సెటిల్ అయితే, అన్సర్టనిటీ అనేది క్లారిటీ వస్తే, సర్టనిటీలోకి వస్తే డెఫినెట్ గా గోల్డ్ కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్ అండ్ గివ్ దిస్ వీకెండ్ బిజినెస్ అప్డేట్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం ప్రసారం అయ్యే కార్యక్రమంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime9 బిజినెస్. Prime9లో బిజినెస్ అప్డేట్స్, అలాగే ఏంటంటే Prime9లో బిజినెస్ గురించి ఉన్న ప్రోగ్రామ్ ఉదయం 9:30